వెల్కమ్ టు జై స్వరాజ్య వరల్డ్ టీవీ కాజీపేట. ప్రస్తుతం మనము కాజీపేటలో ఉన్నాము. ఫిబ్రవరి 7వ తారీఖున లక్ష డప్పులు వేల గొంతులు అనే కార్యక్రమాన్ని మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష డప్పులు వేల గొంతులు అనే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఈరోజు కాజీపేట ఎంఆర్పిఎస్ మాదిగ సామాజిక వర్గం మొత్తం కూడా ఈరోజు మంచి మహత్తరమైన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి జై స్వరాజ్య వరల్డ్ టీవీ కాజీపేట నుంచి ఎక్స్క్లూజివ్ కవరేజ్ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా మనతో చాలా మంది మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు చాలా మంది ఉన్నారు. మరి ఫిబ్రవరి 7వ తారీఖు నాడు స్టార్ట్ కాబోయే లక్ష డప్పులు వేల గొంతుల కార్యక్రమం సంబంధించి వరంగల్ మాదిగ సామాజిక వర్గం ఎలా రెస్పాండ్ అవుతారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై స్వరాజ్ టీవీ ప్రెస్ మీడియా మిత్రులకు ఈరోజు ఎంఆర్పిఎస్ ఎంఎస్సీ పక్షాన అభినందనలు తెలియజేస్తూ, ముందుగా గౌరవశ్రీ మందకృష్ణ మాదయ్య గారికి అరుదైన పథకం గ్రహీత గౌరవశ్రీ మందకృష్ణ మాదయ్య గారికి దక్కడం మా అభినందనీయం. మాదిగ సమాజానికే అభినందనీయం. భారతదేశంలో అత్యధికంగా ఉన్న మాదిగ జాతికి మరి అత్యున్నత పురస్కారం రావడము గర్వకారంగా ఉంది. అదేవిధంగా రేపు లక్షల డప్పులు వేల గొంతులు చెలో హైదరాబాద్ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి మాదిగ మహాజనుల వేదికగా ఏర్పడి కాజీపేట ప్రాంతంలో మరి మాదిగ సమాజాన్ని ఆకాశానికంటే విధంగా చూపెట్టిన మా సోదరులందరికీ, మరి ఇక్కడికి వచ్చిన ముద్రా సంఘం కావచ్చు, గౌడ సంఘం కావచ్చు, మైనార్టీ సంఘాలు కావచ్చు, మేస్త్రి సంఘాలు కావచ్చు, డప్పు సంఘాలు కావచ్చు, కళాకారులందరికీ పేరు పేరున ఎంఆర్పిఎస్ పక్షాన, ఎంఎస్పీ పక్షాన, హన్మకొండ జిల్లా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని, రేపు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి లక్షలాది మందిగా తరలి రావాలని వేడుకుంటున్నాం. అదేవిధంగా మరి ఏబిసిడి వర్గీకరణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మరి సీఎం రేవంత్ రెడ్డి అమలు పరుస్తానని చెప్పి మరి అమలు పరచకపోవడం, సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించడం కూడా ఇది బాధాకరం, శోచనీయం. మీరు దయచేసి మరి రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరి 7వ తారీఖు లోపే మీరు ఏబిసిడి వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా లక్షలాది మంది వేలాది గొంతుకలతో మేము హైదరాబాద్ను చుట్టుముట్టి మరి భారతదేశంలోనే అత్యంతంగా డప్పు వాయిద్యము మేము వినిపిస్తాము, మా జాతి యొక్క డప్పును విలువేందో తెలుపుతాము, మా యొక్క సంఖ్య ఏందో తెలుపుతామని గుర్తు చేస్తూ మరి దయచేసి ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ అనేది అమలు పరచాలి తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా మరి ప్రజానీకానికి పిలుపునిస్తున్నాం. 7వ తారీఖు నాడు ప్రతి మాదిగ బిడ్డ లక్షలాది డప్పులతోనే హైదరాబాద్ తల్లి రావాలని పిలుపునిస్తూ బండారు సురేందర్ మాదిగ ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు.